నమస్తే నమస్తే. సో ఈరోజైతే మదర్స్ డే స్పెషల్ అని చెప్పి మా మమ్మీ ఇంకా మా అమ్మమ్మని కైలాసగిరికి పట్టుకెళ్దామని ప్లాన్ వేసి వెళ్తున్నాం. ఈడేదో రెడీ చేసుకుంటున్నాడు, మనకు అవన్నీ సంబంధం లేదు. సో నేనైతే రెడీ అవ్వి అలా బయటికి వెళ్ళి చిన్న షూట్ తీద్దామని చూస్తున్నా. సో మీరే చూడండి. ఇంకలాగా నేను మమ్మీ తమ్ముడు స్కూటీ మీద స్టార్ట్ అయిపోయాం కైలాసగిరికి. మధ్యలో మా అమ్మమ్మ ఫోన్తో మా మదర్ కాల్ చేసి హలో బా ఎక్కడ ఉన్నావు అని అంటే వస్తున్నా అంటే సరే ఇదే బాయ్ అని పెట్టేసింది అనమాట. పెట్టేయగానే ఇంకా మేము అలా వెళ్ళాము. ఏమన్నా క్రౌడ్ ఉందంటే అసలు అక్కడ మామూలు మనుషులు మంది అంతా ఇక్కడే ఉన్నారు. అక్కడ నడ్డానికి ఖాళీ, అసలు ప్లేసే లేదు. పైకి రావడానికి గంట. మొత్తానికి కొండ మీదకి వచ్చేసాము. ఇంకా సర్లే మేము ఒక్కలే వచ్చాం, మా ఫ్రెండ్ కూడా పిలుద్దాం అని చెప్పి మన ఆర్మీని పిలిచాం. ఆడు కూడా వచ్చాడు. సర్లే బోర్ కొడుతుంది ఇంట్లో అని చెప్పి అంటే ఏంటి మమ్మీ ఎవడీడు ఇక్కడైతే అమ్యూజ్మెంట్ పార్క్ అని పెట్టాడు, కానీ అక్కడ సూపర్ మ్యాన్ ఎందుకు వచ్చాడో తెలియదు. ఆడు మ్యానా అసలు జంతువు కూడా తెలియదు. కట్ చేస్తే మా వాడేమంచి మా మరదలకి షూట్ చేస్తున్నాడు. తను ఏమంచి అబ్బాయిలాగా మొత్తం అన్ని ఎక్కుతుంది, స్పైడర్ మ్యాన్ ఇష్టం అంటది, ఏమో అంటది. ఇంకా ఆడి కష్టాలు అవి. మా ఫ్రెండ్ గారు ఏమంచి ఫోన్ చూస్తూనే ఉంటాడు. పక్కన నుంచి మా అమ్మీ వాళ్ళు అమ్మమ్మ సీరియస్గా మాట్లాడేసుకుంటాం. ఇవ్వండి మా ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా మా ఫ్రెండ్ కూడా ఒక ఉన్నాడు, ఈడు మా మదర్ అన్నాడు. ఏదో తేడాగా ఉందంటే ఈడు మా మదర్ అన్నాడు. హలో గైస్, వెల్కమ్ టు హిస్ యూట్యూబ్ ఛానల్ FT హేమంత్. ఈరోజు చూసారు కదా, మదర్స్ డే అని చెప్పి మా వాడు దొబ్బుకు వచ్చాడు. దేనికి వచ్చానో కూడా నాకు తెలియదు. ఇలాగా ఇదిగోండి ఆడ మాట్లాడితే వీడియో ఆన్ చేసి మేసాలు అనుకోవడం తప్ప ఏట్లేదు. డొల్లే అక్కడ వెనకాల మనిషి ఉన్నాడు, ఫోన్లో మాట్లాడడం తప్ప ఏట్లేదు. అదిగోండి ఆడే ఆ మనిషి. కెమెరా ఫ్రంట్ నుంచి ఇంక ముందంటారా, ఈ జనం అప్పుడు అలాగే ఉండేదే. ఏముంది అలాగ చూడండి గ్యాస్ వ్యూ ఎలా ఉంది చూసారా. మోహన్లో ఒక దీపావళి చూసారా, మనోడు ఎరిగిల్చాడు. నేనే ఆడికి లైటర్ ఇచ్చాను వెలిగించమని చెప్పి. అల్లకుండా చూడిపించాడు. అలా నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. మోహన్లో జూన్చే కనిపిస్తుందా, అక్కడ వెలుగుతుంది ఒకటి దీపం. మనోడు వెలిగించాడు, నేను లైటర్ ఇచ్చాను, మావాడు ఒత్తి ఇచ్చాడు. ఇగోండి ఈడేమో ఒత్తిచ్చాడు, నేనేమో లైట్ అగ్గి పెట్టిచ్చాను. సార్ అగ్గి పెట్టి సరిపోయిందా? సరిపోయింది. ఇగోండి ఇవి మా నేర్లు. ఏడ్ చూస్తారులే. మావాడేమో సీరియస్ గా ఫోన్ లో అమ్మ చాటింగ్, కానీ ఎవరో తెలియదు. చేస్తున్నావా? సో అన్న చూస్తారు కదా, ఫైనలీ మేమైతే ఇగోండి ఇక్కడ త్రిశూలం పెట్టారు, చాలా పెద్దది. చూస్తున్న బుర్రపాడైపోతుంది నాకే. ఇక్కడ జనం మామూలు లేరు. ఇక్కడ ఇగోండి మావాడు చూసారా, త్రిశూలం కావాలని వీడియో చేస్తున్నారు ఏదో స్టైల్ తప్పడానికి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మళ్ళీ నవ్వు మొక్కకి. చూడండి అక్కడ మామ గొడవేస్తుంది. ఏమంతో ఎంత త్రిశూలం? 2.5 crores అంటారా? 2.5 కోట్ల? ఎందుకు దేనికి అసలు? 2.5 కోట్లలో 1 లక్ష ఇచ్చినా సరే మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కదా. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? లక్ష ఎందుకు, 10,000 చాలే. కానీ బాగుంది గ్యాస్, బాగా కట్టారు. సూపర్. రాకుండా గ్యాస్ అక్కడ మా ఫ్యామిలీ మెంబర్ తినే మా హేమంత్ గడ మరదలు చిన్న పాప పేరేంట్రా? గ్యాపీ వావ్. ఈడైనా ఆపలేదు, ఇంకా తెల్లారలేదు యుద్ధమే మనోడిది. మనోడు మమ్మీ, అత్త, మామగారు, మనోడు మరదలు. త్రిశూలం అయితే సూపర్ గైస్, పర్లేదు. ఓకే, అవుట్ ఆఫ్ 10 పర్లే 8 అవ్వచ్చు. మన ఎంట్రీ రావడానికి మనకి ఫ్లవర్ హౌస్ డెకరేషన్ ఒకటి పెట్టారు. ఇక్కడ మనకి రౌండ్ కలర్ పెద్ద పెట్టారు. అందరూ అయితే చాలా పెద్ద హడావిడి చేస్తున్నారు, కానీ ఇక్కడ ఏం లేదని పాపం తెలియదు. చూసారా ఆడ త్రిశూలం వచ్చి ఆడ వీడియో చేస్తున్నాడు అక్కడ ఇంకో దానికి వ్యూ పాయింట్కి. ఆడే త్రిశూలం వచ్చి త్రిశూలం వీడియో తీయకుండా ఇంకో వీడియో తీసేటరా రే, ఎవరు నువ్వు అసలు దెబ్బ బయటకి నుంచి. దిస్ ఈజ్
లోహిత్ ఫ్రమ్ ఎఫ్టీ హేమంత్ సైనింగ్ ఆఫ్. త్రిశూలం గిశూలం కాదు కానీ ఈ నడిచేటప్పటికి అప్ అండ్ డౌన్ రోడ్లు, కొండలు, నమ్మ కాళ్ళంతా నొప్పిలు, అసలు దారుణం. ఎవరు నడలేకపోతున్నారు. మా అమ్మమ్మ అయితే ఎలా నడిచారో కూడా తెలియదు నాకు. అది అలా ముందుకు వస్తా ఇంకా ఇది ఎంట్రీ అవగానే మనకి ఇది కనిపిస్తుంది, శివుడు పార్వతి. ఇట్స్ సో బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది అది. ఫస్ట్ అయితే వాటర్ ఫాల్స్ అది ఇది ఉండదు పైనుంచి, కానీ తర్వాత ఆపేస్తున్నట్టున్నారు, ఇంకా తీసేసారేమో మరి వాటర్ వల్ల పెయింటింగ్స్ అవన్నీ ఊడిపోతుందని చెప్పి. కానీ స్టార్టింగ్ ఎంట్రీ అవగానే మనకి ఇది కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచి ఉంది మోస్ట్ ఫేమస్. ఇంకా అలాగైతే అయిపోయింది, మొత్తం బయటికి వచ్చేసాం, తిరిగేసి మొత్తం కైలాసగిరి ట్రిప్ దారుణం. ఇంకా కాలు పడిపోయి ఇంకా అలా అవ్వగానే ఇంకా మేము ఏం చేస్తాం, ఇంకా కిందకి స్టార్ట్ అయిపోయాం. కొండ నుంచి దిగుతున్నప్పుడు నైట్ టైం మాత్రం ఫుల్ లైటింగ్స్ అనమాట. వైజాగ్ అంటే ద సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు చూడు, అది మాత్రం పక్కా నిజం. పైనుంచి అసలు వ్యూ మాత్రం అదిరిపోయింది. వీడియోలో మీకు అంత క్లారిటీగా కనిపించట్లేదు కానీ అసలు మీరు కనుక దిగుతున్నప్పుడు చూస్తే మాత్రం సూపర్. ఇంకా మీరు అసలు అక్కడ ఉండిపోవాలనిపిస్తుంది మీకు. ఇంకా అలాగా అలా దిగేసి వెళ్ళిపోయాం. తర్వాత మేము అమోఘం అని ఒక హోటల్కి వచ్చాం. ఇది మాత్రం భలే ఉంటుంది ఇక్కడ, సూపర్ ఫుడ్ అయితే సూపర్గా ఉంటుంది. అలా నడుచుకొని వెళ్ళాము. ఇంకా అక్కడ ఎంట్రీ దగ్గర చిన్న మనకి పిక్స్ తీసుకోవడానికి ఉంటుంది, అక్కడ పిక్స్ తీసుకొని ఇంకా అలా రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాం మేము. మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకొని కూర్చోగానే మనకి అక్కడ పెద్ద, యాక్చువల్గా ఇది ప్లేట్ కింద పెట్టుకోవాల్సింది, దాంట్లోనే మొత్తం మెనూ ఇచ్చారన్నమాట. అసలు అడగ అవసరం లేదని చెప్పి ఇంకా మెనూ కార్డు బోల్డ్ అనే రకరకాల కొత్తగా ఉన్నాయి. బుర్రపాడు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి మొత్తం అంతా చాలా బాగుంది. ఆ వాల్ మీద అవి ఫోటో ఫ్రేమ్స్ చాలా బాగుంది. ఓల్డ్ అనమాట, మొత్తం పాత మోడల్ లాగా బాగా చేశారు, చాలా బాగుంటుంది. హోటల్కి అయితే విజిట్ అవ్వండి. ఇదైతే మీకు ఎక్కడ ఉంటుంది అంటే ఎగ్జాక్ట్ కామత్ హోటల్ ఉంటుంది, అక్కడ ఉంటుంది ఆపోజిట్ రోడ్లో. అలా చూస్తున్నాం లేదో ఫుడ్ అయితే వచ్చింది. ఇంకా మొత్తం ఫుడ్ అంతా ఫుల్గా తినేసి ఇంకా ఇంటికి వచ్చాం. ఇంటికి రాగానే మనం ఒక ఐస్ క్రీమ్ ఉంది, ఇది ఏంటిది స్టిక్స్ అనమాట, ఐస్ క్రీమ్ స్టిక్స్, అది తినేసి ఫుల్గా ఇంకా స్వీట్ డ్రింక్ ఏం తాగలే. సో ఇదైతే తినేసి ఫుల్గా పడుకోబోదాం అనుకున్నా, కానీ ఎడిటింగ్ ఒకటి ఉంది కదా, అదొక చెయ్యాలి, అదొక తలనొప్పి. అది తింటూ ఇంకా ఎడిటింగ్ చేసి మొత్తం వీడియో చేసి ఇంకా పడుకుంటా. గుడ్ నైట్.